ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో బుధుడు, రవి యోగిస్తున్నారు, అలాగే తృతీయ స్థానంలో కేతు కూడా యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నారు కాబట్టి బొబ్బర్లు దానం చేయండి, విష్ణు ఆలయం సందర్శించండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. మిథున రాశి వారికి కుటుంబంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా కూడా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అయితే ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు నీచంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవ్ కి ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ వారంలో మాత్రం. అలాగే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటది. కానీ గురుగారి దృష్టి 6వ స్థానం మీద ఉన్నది కాబట్టి శత్రువుల నుంచి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటది. ఒకవేళ మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక ఖచ్చితంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తాయి. అలా హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. కష్టపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటది. ఎంత కష్టపడినా సరే మీకు రికగ్నేషన్ అనేది రాదు. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. గ్రోత్ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. సప్తమాధిపతి అయిన గురువు 2వ భావంలో ఉచితిలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.